హలో గైస్, ఎలాగున్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ ఫైన్. సారీ ఫర్ ద లేట్ వీడియో. ఓకే, ఈరోజు ఈ వీడియోలో నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటి అంటే మన ఇంగ్లీష్కి సంబంధించి మనం చాలా వరకు ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, READING, రీడింగ్ కాంప్రిహెన్షన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. బికాస్ మనకి కొన్ని వర్డ్స్ అర్థం కావు, క్వశ్చన్ వాడు ఏదో అడుగుతాడు, ఇంకేదో ఆన్సర్ పెడతాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వొకాబ్ అనేది సరిగ్గా లేకపోతే మనం రీడింగ్ కాంప్రహెన్షన్లో దెబ్బ పడుతుంది, సినానిమ్స్ యాంటోనిమ్స్లో దెబ్బ పడుతుంది, సెంటెన్స్ ఎర్రర్లో కూడా దెబ్బ పడుతుంది, ఎర్రర్ డిటెక్షన్లో కూడా. సో మనకి కంపల్సరీ వొకాబ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అందుకనే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ ఉంటుంది, మీకు నార్మల్ ఇస్తే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆ బుక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ రూట్ వర్డ్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఈ వీడియోలో. మనకు కూడా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, రీడింగ్ కాంప్రహెన్షన్కి బెనిఫిట్ అవుతుంది, దానికి కూడా అవుతుందని చేశాను ఇది. ఓకే, సో లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ఇట్. పెర్స్పికాషియస్ అంటే అర్థం ఏంటి? ఓకే, ఫస్ట్ రూట్ వర్డ్స్ కనుక్కోవాలి. ఈ వీడియోలో మొత్తం అంతా వొకాబులరీకి సంబంధించి రూట్ వర్డ్స్ ఉంటాయి. పెర్ అనంటే THROUGH, పెర్ అనంటే త్రూ అని. SPECI, స్పెసిక్ లేదా స్పెక్, ఓన్లీ స్పెక్ వరకే. స్పెక్ అంటే లుక్ అని అర్థం, చూడటం అని అర్థం. స్పెక్టికల్స్ అని ఉంటాయి కదా, SPECTACLE, స్పెక్టికల్స్, కళ్ళద్దాలు పెట్టుకుని చూడటం అని. స్పెక్ అంటే లుక్ అని అర్థం అనమాట. సో ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది. పెర్స్పికాషియస్. IOUS అని అంటే అది అడ్జెక్టివ్ సఫిక్స్, లైక్ ఒక పర్సన్ డిస్క్రైబ్ చేయడం, బాగా హ్యాపీనెస్ అలాంటిది అనమాట. సో పెర్ అంటే త్రూ, స్పెక్ అంటే లుక్. సో మీనింగ్ ఏంటి? పెర్స్పికాషియస్ అని అంటే కొంచెం ఓకే, త్రూ ఏదన్నా ఒక బిల్డప్ ఇస్తున్నాడు, వాడు పెద్ద ఫేక్ గాడు అని చెప్పేసి మనం చూడటం కింద మీనింగ్ వస్తుంది. పెర్స్పికాషియస్ అంటే తారలా చూడటం లేదా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం, నువ్వు అబద్ధాలు చెప్పినా సరే తెలుసుకోవడం, పసిగట్టేయడం, దానికి మీనింగ్ అన్నట్టు వస్తుంది పెర్స్పికాషియస్ అంటే. చూద్దాం. కీన్ మైండెడ్, అక్యూట్లీ ఇన్సైట్ఫుల్, చూడండి, అండ్ వైస్. ఓకే, ద సోవియట్ లీడర్ ఆఫ్ ఏ ప్రూవెన్ పెర్స్పికాసిటీ. చూసారు కదా, సోవియట్ లీడర్స్ ఎలాగుంటారు? బాగా స్ట్రిక్ట్గా ఉంటారు, ఏదైనా చిన్న తప్పు కూడా జరగనీయకుండా వాళ్ళ నుంచి ఏది తప్పు జరగకుండా చూసుకుంటారు. అదే చూడండి. పెర్ అంటే తారోలి. ఓకే, పెర్ అంటే త్రూ అన్నాను, త్రూ కాదు, తారోలి. పెర్ అంటే తారోలి. SPCRE అంటే టు లుక్, టు సీ. ఓకే, ఏషియస్ అంటే హ్యావింగ్ ద క్వాలిటీ ఆఫ్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, మనం మేజర్ ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. వొకాబులరీలో మీరు వర్డ్ గుర్తుంచుకోవద్దు, అది కష్టమవుతుంది. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. సోవియట్ లీడర్ ఆఫ్ ఏ ప్రూవెన్ పెర్స్పికాసిటీ. ఇది గుర్తుంచుకున్నారా మీకు వొకాబులరీ వచ్చేస్తుంది, సెంటెన్స్ ఈజీగా గుర్తుంటుంది. వొకాబులరీ వర్డ్ ఎప్పుడు గుర్తుండదు అంత ఈజీగా, మర్చిపోతారు. ఓకే, కాన్వివియల్. ఓకే, కాన్వివియల్ అంటే ఏంటి? CON. కాన్ అంటే విత్ లేదా TOGETHER. కాన్ విత్ టుగెదర్ అని వస్తుంది. కాన్ అంటే వివల్ అంటే VIVA. వివా అని అంటే లైఫ్, బాగా లైఫ్, లైవ్లీ, LIVELY. ఓకే, ENERGET, ఎనర్జెటిక్ అని కూడా వస్తుంది. వివాషియస్, లైఫ్, ఎక్కువ మీనింగ్ అయితే లైఫ్. కాన్వివియల్ అంటే కలిసి జీవించడం లేదా కలిసి జీవించడం మీనింగ్ వస్తుంది. సో కలిసి జీవించడం అంటే ఫ్రెండ్లీగా ఉండడం, పక్కన వాళ్ళతో నేబర్స్ కలివిడిగా ఉండడం, అదంతా కూడా మీనింగ్ రావచ్చు. సో గుర్తుంచుకోండి, కాన్వివియల్ అంటే మీనింగ్ ఏంటి? ఆక్యుపైడ్ విత్ అవర్ ఫాండ్ విత్ ప్లెజర్స్ ఆఫ్ గుడ్ కంపెనీ. చూసారు, గుడ్ కంపెనీ అని అంటే కంపెనీ పేరు కాదు, మన ఫ్రెండ్ గాడితో వాళ్ళతో బాగా మంచి క్లోజ్గా ఉండడం. ఏ ఉమెన్ ఆఫ్ కాన్వివియల్ నేచర్. ఓకే, తన అందరితో కలిసిమెలిసి ఉంటుంది అని అర్థం. ఓకే, కాన్వివియల్ అంటే అది మీనింగ్. ఓకే, మనకు తెలిసింది కదా. ఇంజెన్యూయస్. ఇన్ అని అంటే నెగిటివ్ సఫిక్స్ వస్తుంది, లైట్ ఇన్కరెక్ట్ అలాగొస్తుంది కదా, అలాగొస్తుంది. ఇన్ అంటే ఇన్సైడ్ కిందకి కూడా వస్తుంది, లేదా పాజిటివ్ సఫిక్స్ కింద కూడా వస్తుంది, అది మనకు తెలియదు. GENUOUS, జెన్యూయస్. ఓకే, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. జీనస్ అని అంటేనేమో బర్త్ అని అర్థం, బర్త్. జీనియస్, GENIOUS, ఇక్కడ ఐ లేదు, GENU ఉంది. సో జీనస్ అని అంటే బర్త్ అని వచ్చింది. ఇంజెన్యూయస్ బర్త్. ఓకే, జెన్యూయస్. ఓకే, బర్త్కి సంబంధించి ఉంది. సో పుట్టినప్పటి నుంచి ఏదైనా ఉంది, పుట్టినప్పటి నుంచి వాడికి ఏదో ఒక వికలాంగం ఉంది, లేదంటే తెలివి ఉంది, అదాని మీనింగ్. జీనస్ అని అంటే అది. చూద్దాం ఏ మీనింగ్ వస్తుందో. ఓకే, జీనస్ అని అంటే బర్త్. ఓకే, ఇంజెన్యూస్, ఫ్రీ బార్న్, నోబుల్, ఫ్రాంక్. ఓకే, ఇంజీనియూస్. ఓకే, INGENUS. ఓకే, ఇంజీనియూస్, ఈ రెండు ఇన్ను కూడా ఇందులో కలిసిపోతే ఫ్రీ బార్న్, నోబుల్, ఫ్రాంక్ అని వస్తుంది. సో ఫ్రాంక్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. క్యారెక్టరైజ్డ్ బై అన్ ఇన్ఎబిలిటీ టు మాస్క్ యువర్ ఫీలింగ్స్, నాట్ డీవియస్. అని అంటే టు బి ఫ్రాంక్, వాడు
వెన్ను తలంచని వాడు వెన్నుపోటు పొడవడు అని అంటారు కదా, ఆ సింటాక్స్ వచ్చేటట్టు అనమాట ఇక్కడ. క్యారెక్టరైజ్డ్ బై ఇనేబిలిటీ టు మాస్క్ యువర్ ఫీలింగ్స్. ఓకే, లోపల ఏదైనా దాచుకోడు, ఓపెన్నెస్, కవర్ చేసుకుని అట్లా కప్పిపుచ్చి చేసి వ్యవహారాలు చేసేవాడు కాదు, వాడు ఇంజెన్యూయస్ అంటారు. ఓకే, మ్యాగ్నానిమస్. ఓకే, మ్యాగ్నానిమస్. ఓకే, ANIMUS. యానిమస్ అని అంటే ఏంటి? మైండ్, సోల్, స్పిరిట్. SPIRIT. ఓకే, నోట్ చేసుకోండి. యానిమస్ అని అంటే మైండ్, సోల్, స్పిరిట్. మ్యాగ్నానిమస్ అంటే గ్రేట్ మైండ్, గ్రేట్ సోల్, గ్రేట్ స్పిరిట్. మ్యాగ్నమ్ ఓపస్ అని బాహుబలి అని అంటారు కదా, మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి. MAGNUMOPUS బాహుబలి. PAHUBALI. మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి మీకు తెలిసే ఉంటుంది. సో మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి అంటే గ్రాండ్, గ్రేట్ కదా, అది గ్రేట్ మైండ్, గ్రేట్ సోల్, గ్రేట్ స్పిరిట్. సో అది వచ్చేటట్టు అనమాట అర్థం. నోబుల్ అండ్ జనరస్ స్పిరిట్. ఓకే, ఏ మ్యాగ్నానిమస్ కాంకరర్. ఓకే, నోబుల్ అండ్ జనరస్ స్పిరిట్, కైండ్ అని కూడా వచ్చింది. మ్యాగ్నానిమస్ అంటే గ్రేట్ పర్సన్ అని అర్థం. ఓకే, స్కింటిలేటింగ్. ఈ స్కింటిలేటింగ్ అని గుర్తుంచుకోవడానికి నాకైతే పెద్దగా ఐడియా ఏం లేదు. స్కింటిలేటింగ్ అని అంటే మెరిసేతనం, షైనింగ్. స్కింటిలేటింగ్ స్కిన్ షో అని చెప్పేసి మనం ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం కదా యాక్టర్స్ది, అదనమాట షైనింగ్. ఓకే, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అదనమాట. స్కింటిలేటింగ్ అంటే బై అట్రాక్టివ్ షైనింగ్. ఓకే, గ్లిటరింగ్. హ్యావింగ్ బ్రిలియంట్ పాయింట్స్ ఆర్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్. ఓకే, షైనింగ్, ఫ్లాషెస్ ఆఫ్ లైట్, స్కింటిలేటింగ్ అని అంటే. ఓకే, వివి ప్యారస్. వివి. ఓకే, VIV అంటే లైఫ్ అని ఆల్రెడీ చెప్పాను నేను, లైఫ్ అని తెలుసు. PARETO, పెరిటో అని అంటే ప్యారో అన్న పెరిటో అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. పెరిటో అంటే టు గివ్ బర్త్, ఓకే. వివా లైఫ్, పెరిటో అంటే టు గివ్ బర్త్. ఓకే, సో వివిపారస్ లైఫ్ని జన్మనిచ్చేవాళ్ళు, మొత్తానికి జన్మకి సంబంధించింది అని అర్థం వస్తుంది వివిపారస్ అని అంటే. బేరింగ్ లైవ్ యంగ్. ఓకే, బేరింగ్ లైవ్ యంగ్ అని అంటే జన్మనియడమే, దానికి సంబంధించిందే బేరింగ్ లైవ్ యంగ్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓవిపారస్, ఓవం, OVUM. ఓవం అంటే మీకు తెలిసిందే సెల్ లేదా ఎగ్ కిందికి వస్తుంది, ఎగ్ మెంబ్రెయిన్, దానికి సంబంధించి ఓవము. పెరిటో అంటే టు బర్త్, గివ్ బర్త్. సో గుడ్డుకి పెట్టేది అనమాట. బేరింగ్ లైవ్ యంగ్ త్రూ ఎగ్స్, గుడ్డు పెట్టడం. ఓకే, గుడ్డు పెట్టేదాన్ని, లైక్ చికెన్, CHACKN, చికెన్. ఇంకా ఏముంది గుడ్లు పెట్టేవని? ఆస్ట్రిచ్, OSTRICH, ఆస్ట్రిచ్. డైనోసార్స్, DINOSAURS, డైనోసార్స్. ఇవన్నీ కూడా గుడ్లు పెట్టేవి. ఓకే, గవర్మాండ్. గవర్మాండ్ అని అంటే మీనింగ్ ఏంటి? ఫుడ్కి సంబంధించి. GOUR అని అంటే ఫుడ్కి సంబంధించి, బాగా ఎక్కువ తినడము, బాగా ఎక్కువ చేస్తారని గవర్మాండ్ అని అంటారు, అది గుర్తుంచుకోండి. ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ ఈటింగ్ అండ్ ఆఫెన్ ఈట్స్ టు ఎక్సెస్. ఓకే, అది గవర్మాండ్ అని అంటారు. గోర్ అని అంటే ఫుడ్కి సంబంధించి, అది గుర్తుంచుకోండి. గవర్నమెంట్ అన్నా సరే ఫుడ్కే, ఈటింగ్ అండ్ ఆఫెన్ ఈట్స్ టు ఎక్సెస్ సేమ్. గవర్మాండ్ అన్న గవర్నమెంట్ అన్న ఒకటే. ఓకే, ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ సేవర్డ్ ఎవ్రీ బైట్ ఆఫ్ ద ఎక్స్క్విజిట్ మీల్. ఓకే, గవర్నమెంట్ అని అంటే డివోటెడ్, రిఫైన్డ్, సెన్సియస్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇంజెన్యూయస్. ఓకే, ఇంజెన్యూయస్. ఇందాక చూడండి INGENUUS, ఇంజెన్యూస్ అని వచ్చింది. ఇక్కడేమో జీనియస్, GENIOUS, జీనియస్ అని అంటే, జీనియస్ అంటే మీకు తెలిసింది తెలివైనోడు అని, టాలెంట్ ఉంది అని. సో ఇంజెన్యూయస్ అంటే పుట్టినప్పటి నుంచో బాగా టాలెంట్తో ఉన్నవాడు అని అర్థం. ఓకే, ఇంజెన్యూయస్. ఓకే, జీనియం, జీనియస్, న్యాచురల్ టాలెంట్. GENI అని వస్తేనేమో టాలెంట్. ఓకే, GENUS అని వస్తేనేమో బర్త్కి సంబంధించి, అది డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఇంజెన్యూయస్ అంటే ఫ్రాంక్, పుట్టినప్పటి నుంచి ఫ్రాంక్గా ఉండడం, దానికి సంబంధించి. ఇంజీనియస్ అంటే షోయింగ్ ఇన్వెంటివ్నెస్ అండ్ స్కిల్, కన్నింగ్. ఓకే, జీనియం, జీనియస్, న్యాచురల్ టాలెంట్, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్యూమెన్. ఎక్యూమెన్ అని అంటే ఏంది? ఓకే, ACUTEPAIN. ఎక్యూట్ పెయిన్ అని చూసే ఉంటారు మీరు. ఎక్యూట్ పెయిన్ అంటే షార్ప్ పెయిన్, SHARPPAIN, షార్ప్ పెయిన్. సో ఎక్యూట్, ACU అంటే షార్ప్, ఇదైతే షార్ప్ అని మీనింగ్ వచ్చేసింది. SHARP, షార్ప్కి సంబంధించి. ఎక్యూమెన్ అంటే షార్ప్ పాయింట్, దానికి సంబంధించి మీనింగ్ ఉంటుంది. షార్ప్నెస్ ఆఫ్ మైండ్ ఆర్ థింక్. ఓకే, ద థెరపిస్ట్ అక్యుమెన్ హెల్ప్డ్ పేషెంట్స్ అండర్స్టాండ్ దేర్ బిహేవియర్స్. ఓకే, థెరపిస్ట్ యొక్క షార్ప్ థింకింగ్ పేషెంట్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవాలని హెల్ప్ అయింది. ఓకే, స్పీసియస్ మనం ఇందాకే చూసాం, SPEC, టు
లుక్, టు లుక్, ఓకే. ఐఓఎస్ బాగా కేర్ఫుల్ అబ్జర్వ్ చేయడం, ఓకే. స్పీచెస్ అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్, CREFUL OBSERVATION, ఓకే. స్పెక్యులేటివ్ అని కూడా ఉంటుంది, SPECULATIVE. ఈ సింటాక్స్ కూడా గుర్తుంచుకోండి. స్పెక్యులేటివ్ ఈ సినానిమ్ కూడా స్పెక్యులేటివ్ అని అంటే ఏమో మనకు నిజం తెలుసు తెలీదు ఆడు జస్ట్ రూమర్, నేను ఒక మాట విన్నా, వాడి దగ్గర నుంచి ఏ మాట విన్నా, వీడి దగ్గర నుంచి ఏ మాట విన్నా, స్పెక్యులేటివ్ అని అంటారు కదా, అదే ఇది, ఓకే. స్పెక్యులేటివ్ అది కూడా రావచ్చు. స్పెక్ అంటే టు లుక్ అని రావచ్చు, IOUS అది కూడా రావచ్చు. ఈ రెండిట్లో మరి స్పీషియస్ అంటే నాకు ఇక్కడ ప్లాజిబుల్, ఓకే. స్పెక్ అంటే టు లుక్, టు సీ, ఓకే. స్పీసీస్ అపియరెన్స్, ఫామ్, ఒక ఫాన్. స్పీషియస్ క్లెయిమ్, ఓకే. చూసారు కదా, స్పీషియస్ క్లెయిమ్, ఓకే. ఇది స్పీషియస్ కింద స్పెల్లింగ్ దీని ప్రొనౌన్సియేషన్లో తెలుస్తుంది అనమాట. నేనేమో స్పెక్యుయస్ అని చదివాను, కానీ PRONUNCIATION ప్రొనౌన్సియేషన్కి సంబంధించి స్పీసీస్, SPECIES. స్పీసీస్ అనే మూవీ తెలిసే ఉంటుంది మీకు కొంతమందికి. స్పీషియస్ క్లెయిమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో స్పీషియస్ అని అంటే ప్లాజిబుల్ బట్ ఫాల్స్ అనమాట, ఓకే. స్పెక్యులేటివ్ అని చదివాం కదా, స్పీషియస్ అని, ఓకే. పుసిలానిమిటీ, ఓకే. పుసిల్లస్, PUSILLUS, పుసిలస్. ఇది కొంచెం బూత్లాగా అనిపించవచ్చు. యాక్చువల్లీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఒక డైలాగ్ ఉంటుంది, దాని WAK వీక్, పుసిస్ డ్రైవ్ అనే ఏదో డైలాగ్ ఉంటుంది. పుసి అని అంటే వీక్ ఫెలో, పిర్కోడు అర్థం వస్తుంది కదా. కవర్డ్, COWRD, కవర్డ్, వాడిని పుసిల్లస్ అని అంటారు అనమాట. పుసిలానిమిటీ. యానిమస్ అంటే మైండ్, స్పిరిట్, పిరికి ఆత్మ, వీక్ స్పిరిటెడ్ వాళ్ళని అలాగంటారు పుసిలానిమస్ అని, ఓకే. పుసిల్లస్ అంటే టైనీ, స్మాల్, వీక్. యానిమస్ అంటే మైండ్, స్పిరిట్ తెలుసు. యానిమా అంటే సోల్, స్పిరిట్, లైఫ్, ప్రిన్సిపల్, ఓకే. పుసిలానిమీ అంటే పెటీ మైండెడ్నెస్, వీక్ మైండెడ్నెస్, ఓకే. ఓవరాల్గా అదే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అన్యానిమిటీ, యునానిమస్, ఓకే. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, అరవింద సమేత వీరరాఘవ, అరవింద, SAMETHA, వీరరాఘవ, VRARAGHAVA. వీరరాఘవలో ఫైనల్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంకెవడన్నా ఉన్నాడంటే ఎవరు రారు, యునానిమస్ అని అంటారు కదా, అదే ఇది యునానిమస్. అందరూ ఒకే దాన్ని అగ్రిమెంట్ అవ్వడం, ఓకే. కంప్లీట్ అగ్రిమెంట్ ఆఫ్ ఆల్ బీయింగ్ వన్, ఓకే. రస్టికేట్, మీరు 3 Idiots సినిమాలో చూసే ఉంటారు. యువర్ సన్ రాజు రస్తోగి ఈజ్ రస్టికేటెడ్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పేసి లెటర్ రాయిస్తే సూసైడ్ చేసుకుంటాడు కదా, అటెంప్ట్ చేస్తాడు. అదే రస్టికేట్ అంటే తీసి పడేయడం. బట్ ఈ వర్డ్ ఆర్జిన్ ఎలాగొచ్చింది, RURIS, రూరిస్ అని అంటే VILLAGES, విలేజెస్, రూరల్ ఏరియా, RURALAREA, ఓకే. సిటీ నుంచి తీసేసి వాడిని విలేజెస్లకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని రస్టికేట్ అని అంటారు అనమాట. జనరల్గా కాలేజ్ నుంచి తీసి పడేయడం కూడా అదే రస్టికేట్ అని అంటారు, ఓకే. రూరిస్ కాన్, రస్టికేట్, టు స్పెండ్ టైమ్ ఇన్ ద కంట్రీ, ఓకే. ఓవరాల్గా మీనింగ్ అది వచ్చింది, బట్ రస్టికేట్ అంటే రిమూవ్ చేయడం, అది గుర్తుంచుకోండి. 3 Idiots సినిమాలో డైలాగ్ ఉంటుంది. పెజోరేటివ్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, పెజోరేటివ్ అంటే ఏంటి, ఓకే. లెట్స్ గెట్ ఆన్ టు ఆన్సర్. పెజోరేటివ్, ఎ వర్డ్ ఎక్స్ప్రెసింగ్ డిసప్రూవల్, ఓకే. పెజోర్ అని అంటే వర్స్, ఓకే. పెజోర్ వర్స్ గుర్తుంచుకోండి, PEJOR. పెజోర్ అని అంటే వర్స్ అని వర్స్, దరిద్రం అని. హీ యూజ్డ్ పెజోరేటివ్స్ టు డిస్క్రైబ్ హిస్ పొలిటికల్ అపోనెంట్స్. ఈ సెంటెన్స్ మనం గుర్తుంచుకోవాలి బాగా. ఇది గుర్తుందంటే మనకి ఇంకా ఎక్కడైనా సరే గుర్తుంచుకోవాలి. హీ యూజ్డ్ పెజోరేటివ్స్ టు డిస్క్రైబ్ హిస్ పొలిటికల్ అపోనెంట్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పొలిటికల్ సినారియో, పొలిటీషియన్స్, POLITICIANS, యూస్ PEJORATIVES, పెజోరేటివ్స్, టు డిస్క్రైబ్ అపోనెంట్స్, OPPONNENTS. అఫ్ కోర్స్ మనకు తెలిసింది, మన తెలుగు న్యూస్ ఛానల్ చూస్తే అదే జరుగుతూ ఉంటుంది. పొలిటీషియన్స్ పెజోరేటివ్ డిస్క్రైబ్, ఓకే. హీ యూజ్ పెజోరేటివ్ డిస్క్రైబ్ హిస్ పొలిటికల్ అపోనెంట్స్. పెజోరేటివ్స్ అని అంటే వర్స్, పెజోర్ అని అంటే వర్స్, దాని మీనింగ్ ఇది, పొలిటీషియన్స్ పెజోరేటివ్స్ టు డిస్క్రైబ్ అపోనెంట్, ఓకే. రాసాం కదా, గుర్తుంచుకోండి. ఈక్విలిబ్రియం, ఓకే. ఈక్వల్ తెలుసు, EQUAL, ఈక్వల్ అని అంటే అంతా సమానం. లిబ్రా, LIBRA, లిబ్రా అంటే బ్యాలెన్స్, BALANCE, బ్యాలెన్స్. ఈక్విలిబ్రియం అంటే ఒక వేవ్ అనేది ఉందనుకోండి, ఇది ఈక్విలిబ్రియం, ఇలాగ వెళ్తుంది ఒక వేవ్, సో ఈక్విలిబ్రియంలో వెళ్తుంది. అదే ఇలాగుండి ఒకటేమో ఇలాగెళ్ళి ఈ బార్డర్ని దాటి ఇలాగెళ్ళి మళ్ళీ ఇలాగొచ్చి, ఇది నాన్ ఈక్విలిబ్రియం, ఒక స్టేట్లో వెళ్ళట్లేదు ఇది.
ఇది మొత్తం ఈ రెండు లైన్స్కి మధ్యలో వెళ్తుంది ఒక వేవ్, హార్ట్ బీట్ కానీ అది కానీ, ఈక్విలిబ్రియం అని అంటారు దాన్ని. ఓకే, లిబ్రా అంటే బ్యాలెన్స్ మీకు తెలిసిందే. పెనూరీ, పెనూరీ అని అంటే మీనింగ్ ఏంటి? పెనూరీ అంటే ఎక్స్ట్రీమ్ పూవర్టీ, EXTREME, పూవర్టీ, POVERTY, ఎక్స్ట్రీమ్ పూవర్టీ, బేసిక్ నీడ్స్కి కూడా దిక్కు లేకపోవడం. ఓకే, ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పూవర్టీ డెస్టినేషన్, దేర్ పెనూరీ అపాల్డ్ హిమ్. ఓకే, పెనూరియా నీడ్, నీడినెస్. ఓకే, పెనూరియా అంటే నీడ్, నీడినెస్. ఓకే, నీడినెస్ అంటే బేసిక్ దానికి కూడా అవసరం ఉండడం, పెనూరియా అని గుర్తుంచుకోండి. పెనూరియా అంటే పేదవాడు, బాగా అస్సలు కటిక పేదరికం అని గుర్తుంచుకోండి. వైకారియస్. ఓకే, వైకారియస్, వైకారియస్ అంటే నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు ఏంది అని. లెట్స్ సి. ఎక్స్పీరియన్స్డ్ సెకండ్ హ్యాండ్. ఓకే, రీడ్ అబౌట్ మౌంటైన్ క్లైంబింగ్ అండ్ ఫెల్ట్ వైకారియస్ ఎక్సైట్మెంట్. ఓకే, సెకండ్ హ్యాండ్ ఎక్సైట్మెంట్ అనమాట. అంటే వాడు పుస్తకంలో మౌంటైన్ క్లైంబింగ్ గురించి చదివాడు, ఆడికి కూడా వెళ్ళినట్టు ఫీల్ అయ్యాడు, కానీ వాడు వెళ్ళలేదు. సెకండ్ హ్యాండ్ ఎక్సైట్మెంట్, వేరే వాడు ఎక్స్పీరియన్స్ని వీడు ఫీల్ అయ్యాడు, దాన్ని వైకేరియస్ ఎక్సైట్మెంట్ అని అంటారు కదా. వైకేరియస్ ఎక్సైట్మెంట్ అని గుర్తుంచుకోండి. విక్ లేదా వైస్, ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, అది గుర్తుంచుకోండి. ఓకే, విఐసి, విఐసి మీకు తెలిసే ఉంటుంది. వైస్ సిటీ అని ఉంటుంది కదా, వైస్ సిటీ గేమ్ ఆడే ఉంటారు, GTA వైస్ సిటీ. సో ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. వైస్ అని అంటే యాక్చువల్లీ ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది, గ్యాంబ్లింగ్, GAMBLING, గ్యాంబ్లింగ్, కెసినోస్ అవన్నీ కూడా ఉంటాయి వైస్ సిటీ అని. బట్ వైస్ అని అంటే ఇలా గుర్తుంచుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్. ఓకే, విఐసి వైస్, అది గుర్తుంచుకోండి. ఎక్స్పీరియన్స్డ్ సెకండ్ హ్యాండ్ ఫీలింగ్స్, వైస్. యూఫెమిజం. ఓకే, యూఫెమిజం, EUPHEME, యూఫెమి అని అంటే ఏంటంటే వాయిస్ వితౌట్ హర్టింగ్, HURTING, అదర్ ఫీలింగ్, అదర్ ఫీలింగ్స్. ఓకే, యూఫెమిజం అంటే కొంచెం మరీ దారుణంగా కాకుండా అలా చెప్పడం యూఫెమిజం అని అంటారు అనమాట. కొంచెం హార్ష్ ట్రూత్ని మెల్లగా సాఫ్ట్ షుగర్ కోటింగ్ చేసి చెప్పడం, దాన్నే యూఫెమిజం అని అంటారు. An inoffensive or indirect expression that is substituted for one that is considered offensive to him. ఓకే, ఫెమి అని అంటే వాయిస్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఫెమి అంటే వాయిస్, నేను ఇక్కడ ఏం రాసి యూఫెమి అంటే ఇలా రాసే కదా వాయిస్. ఫెమి అని అంటే వాయిస్. అండ్ PHONETACS, ఫోనెటిక్స్ అని అంటే సౌండ్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఫోన్ అని వచ్చినా సరే, PHON అని ఎక్కడ వచ్చినా సరే క్యాకోఫోనీ, CACOPHONY, క్యాకోఫోనీ. క్యాకోస్ అని అంటే ర్యాష్, ఫోనీ అని అంటే సౌండ్. ఓకే, దాని అర్థం ఏంటి? ర్యాష్ సౌండ్, ర్యాష్, SOUND, ర్యాష్ సౌండ్ అనమాట అర్థం. ఇక్కడ ఫెమి అంటే వాయిస్. ఓకే, క్యాకోఫెమి అంటే ర్యాష్ వాయిస్ అని అర్థం, అది కూడా గుర్తుంచుకోండి. ఎన్ offensive or indirect expression substituted for one that is considered offensive or way too harsh. ఓకే, హిస్ violent death was euphemistically referred to as passing away. వాడు కుక్క చావు చచ్చాడు అనుకుండా కాలం చెల్లించాడు అని అంటాం కదా, అలాగనమాట ఫెమి వాయిస్. ఓకే, బ్యాడ్నేజ్. బ్యాడ్నేజ్ అని అంటే అర్థం ఏంటి? ఓకే, బ్యాడ్నేజ్ అని అంటే నాకు బ్యాంటర్ అని గుర్తుంచుకున్న. బ్యాంటర్ అని అంటే స్మాల్ టాక్, స్మాల్ TALK, స్మాల్ టైం పాస్ టాక్ అనమాట బ్యాడ్నేజ్ అని అంటే, అది అర్థం. మీనింగ్ నాకు కరెక్ట్ లేదు. బ్యాడ్ ఇనేజ్, DINAGEనా INAGEనో ఏదో ఉంటుంది, రూట్ వన్ చూద్దాం. ఓకే, ఫ్రివులస్ బ్యాంటర్. ఫ్రివులస్ అని అంటే టైం పాస్, నాట్ సీరియస్. ఓకే, నాట్ SERIOUS, నాట్ సీరియస్ ఇన్ నేచర్. ఓకే, ద కపుల్స్ ప్లేఫుల్ బ్యాడ్నేజ్ ఎంటర్టైన్ ఎవ్రీవన్ ఎట్ ద పార్టీ. చూసారు కదా. ఓకే, బ్యాడిన్ అని అంటే ప్లేఫుల్ జోకింగ్. ఓకే, బ్యాడిన్, BADIN, బ్యాడిన్, బ్యాడిన్ అని గుర్తుంచుకోండి. బ్యాడ్మింటన్ కదా, బ్యాడిన్ అంటే జోక్, JOKE, జోక్, ప్లేఫుల్ జోక్, అదే బ్యాడిన్ అంటే జోక్. బ్యాడినేజ్ అని అంటే జోక్గా మాట్లాడటం. ఓకే, బొవిన్, BOVINE అని అంటే డల్గా లేదంటే స్లోగా, లైక్ ఎన్ ఆక్స్, LIKE, లైక్ ఎన్ ఆక్స్. ఆక్స్ అంటే ఎద్దు స్లోగా నడుస్తుంది కదా, అలా నడవడం అనమాట బొవిన్ అని అర్థం. డల్ అండ్ స్లో మూవింగ్ అండ్ స్టాలిడ్ లైక్ ఎన్ ఆక్స్. ఓకే, బొవిన్ అంటే అర్థం. యూథనేషియా, యూథనేషియా. ఓకే, THANATOS, థనాటోస్ అని అంటే డెత్, DEATH. ఓకే, యూథనేషియా అంటే పెయిన్లెస్గా చంపడం అని అర్థం. UU అంటే లెస్ పెయిన్ఫుల్గా, దానికి సంబంధించి. ఓకే, థానాటోస్ అని అంటే డెత్ అని చెప్పాను కదా, అదే ఇది. ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ సమ్మన్ పెయిన్లెస్, ఎస్పెషల్లీ సఫరింగ్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ ఇల్నెస్. ఓకే, కోమాలో ఉంటారు కొన్ని పేషెంట్స్, వాళ్ళని ఇంకా అలాగే హింసించకుండా బతికి చంపేస్తే బెటర్ అనుకుంటారు కదా, వాళ్ళని యూథనేషియా అంటారు. ప్లాటిట్యూడ్. ఓకే, ప్లాటిట్యూడ్ అని అంటే అర్థం ఏంటి? ప్లాటిస్,
PLATYS, ఫ్లాటిస్ అని అంటే FLAT, ఫ్లాట్. ప్లెయిన్ PLAIN, ప్లాటిపస్ అని చూస్తుంటారు కదా, బాతుకాళ్ళు ఎలాగైతే ఉంటాయో ప్లాటిస్ అని అంటారు వాటిని, ఫ్లాట్గా ఉండడం దాన్ని ప్లాటిస్ అంటారు. ఇక్కడ ప్లాటిట్యూడ్ అని ఉంది. సో ఓవరాల్గా మనకి మీనింగ్ ఏం రావాలంటే ఫ్లాట్, ప్లెయిన్ అని అంటే సింపుల్గా ఒక ఇబ్బందికరంగా కాకుండా సాధారణంగా ఉన్నట్టు మీనింగ్. ఓకే, ఆ మీనింగ్ రావాలి. ఆప్షన్స్ని బట్టి మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ప్లాటిస్ అని అంటే ఫ్లాట్ అని తెలుసు. ఏ ట్రైట్ ఆర్ ఆబ్వియస్ రిమార్క్. ఓకే, ట్రైట్ అన్న సరే రిపీటింగ్. హిస్ స్పీచ్ వాస్ ఫుల్ ఆఫ్ ప్లాటిట్యూడ్స్ అండ్ అబౌట్ హార్డ్ వర్క్ అండ్ పెర్సన్. చూసారు కదా, సుత్తి హార్డ్ వర్క్ గురించి చెప్పిందే సుత్తి చెప్తా ఉన్నాడు రా బాబో, సేమ్ ఎప్పుడు రొటీన్ రొట్ట, అది అర్థం. ఓకే, ట్రైట్ అని అంటే ఫ్లాట్, ఆబ్వియస్ రిమార్క్. ఆబ్వియస్ అంటే మనందరికీ తెలిసిందే, ఫ్లాట్గా మనందరికీ తెలిసిందే కదా దాన్ని. ఓకే, ఎనోడైన్. ఓకే, ODYNE, ఓడైన్ అని అంటే పెయిన్ అని అర్థం. PAIN, పెయిన్. సెన్సోడైన్ అని అంటాం కదా, సేమ్ అలాగే ఓడైన్ అని అంటే పెయిన్ అని అర్థం. ఎనోడైన్ అంటే కొంచెం ఎన్ అంటే AN అని అంటే మరి నెగిటివ్ రిమార్క్ వస్తుంది అనుకుంటా, పెయిన్లెస్ అనుకుంటా. ఓడీన్ అని అంటే పెయిన్ అని తెలుసు. ఇంకా ఆల్గియా, ALGIA, ఆల్గియా అన్న కూడా పెయినే మీనింగ్ వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉంటుంది. ఆల్గియా అన్న కూడా పెయినే. అన్లైక్లీ టు కాస్ అఫెన్స్ ఆర్ డిబేట్, బ్లాండ్. ఓకే, బ్లాండ్ అండ్ ఇన్అఫెన్సివ్ చెప్పాను కదా. ఎనోడైన్ అని అంటే నొప్పి కలిగించకుండా ఏదో ఏ ప్రెటీ ఎనోడైన్ స్టఫ్ అండ్ నాట్ ఆల్వేస్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఇట్స్ ఎ ప్రెటీ ఎనోడైన్ స్టఫ్ అండ్ నాట్ ఆల్వేస్ వెల్ ఇన్ఫార్మ్డ్, అది గుర్తుంచుకోండి. పార్సిమోనియస్, పార్సిమోనియస్ అని అంటే అర్థం ఏంటి? ఓకే, పార్సి, PRSIM, పార్సిమో ఏదో ఉంటుంది, కరెక్ట్ గుర్తురాట్లేదు. పిస్నార్ కూడా అర్థం ఓవరాల్గా డబ్బులు ఖర్చు పెట్టడం అని. చూద్దాం. పార్సి, పార్సస్, పార్సెరీ, రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ టు బి ఎకనామికల్. చూసారు కదా, ఆహనా పెళ్ళంటి సినిమాలో కోట్ శ్రీనివాసరావు లాగా అనమాట. పార్సి అన్న PRSI, PARCE, PRSUS, పార్సస్, PRCERE, పార్సెరీ. ఓకే, ఈ మూడు కూడా పార్సి, పార్సర్, పార్సెస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే పిసినారి, PISINARI, పార్సి పిసినారి, అది గుర్తుంచుకోండి. పార్సి పిసినారి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. యుబిక్యస్. ఓకే, UBIQUE, యుబిక్కి అని అంటే EVERYWHERE, ఎవ్రీవేర్, ప్రతి చోట ఉండేదాన్ని యూబిక్యస్ అంటారు. లైక్ పెట్రోల్ పంప్స్, PETROL PUMPS RUBIQUTIOUS, యూబిక్యస్. ఓకే, యూబిక్యస్, అది గుర్తుంచుకోండి. బీయింగ్ ప్రెజెంట్, యుబీక్, ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓకే, చూసారు కదా ఇది. నెక్స్ట్ సర్రిప్షియస్. ఓకే, సర్రిప్షియస్ అని అంటే అర్థం ఏంటి? రెపిటేషన్ బాగా ఎవరికి వస్తుందో. సర్రిప్షియస్ అంటే యాక్చువల్లీ సీక్రెట్లీ ఉండడం. కరెక్ట్గా ఏంటంటే సీక్రెట్కి, జేమ్స్ బాండ్ ఇవన్నీ స్పై అని చెప్తారు కదా, సీక్రెట్గా చేయడం. రిపిటేషన్ కూడా చేయడం, అదే అనమాట. ఓకే, చూద్దాం. రెపీరి, టు సీజ్. ఓకే, రెపీరి, సర్రిప్షియస్, REPERI, రెపీరి అని అంటే టు స్నాచ్, టు SNATCH, స్నాచ్. ఓకే, అది గుర్తుంచుకోండి. సర్రిప్షియస్ గ్లాన్స్ ఎట్ హిస్ వాచ్, ఒక్కసారిగా సీక్రెట్గా చూసుకున్నాడు. ఓకే, సరెప్టస్ అంటే స్టోలెన్, స్నాచ్, సీక్రెట్. ఓకే, సరెప్ట్ అంటే SURREPT, సరెప్ట్ అంటే స్టీల్, అది గుర్తుంచుకోండి. STEAL, స్టీల్. ఓకే, ట్రిక్. సరెప్షియస్, సీక్రెట్ రిపిటేషన్. ఓకే, అది గుర్తుంచుకోండి. సరెప్షియస్ అంటే సీక్రెట్ రిపిటేషన్. నెక్స్ట్ క్యాస్టిగేట్. ఓకే, క్యాస్టిగేషన్ అని అంటే క్రిటిసైజ్ చేయడం అని అర్థం. క్యాస్ట్ కానీ వర్డ్ పర్ రూట్స్ నాకు గుర్తురాట్లేదు. క్యాస్టిగేర్. ఓకే, క్యాస్టిగేర్ అంటే డైరెక్ట్గా రిపిటేషన్, టు పనిష్, చాస్టైజ్. ఓకే, ద టీచర్ క్యాస్టిగేటెడ్ ద స్టూడెంట్ ఫర్ చీటింగ్ ఆన్ ది ఎగ్జామ్. ఓకే, ద టీచర్ క్యాస్టిగేటెడ్ ద స్టూడెంట్ ఫర్ చీటింగ్ ఆన్ ది ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంతటితో అయిపోయింది. 30 సినానిమ్స్ మనం నేర్చుకున్నాం, రూట్ వర్డ్స్ కూడా నేర్చుకున్నాం. దాని నుంచి మనల్ని ఎలా అడిగినా సరే మనం చేయగలుగుతాం అనుకుంటా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా ఈ వీడియో ఇంకా కావాలి, సిరీస్ కావాలంటే ఇంకా అప్లోడ్ చేస్తాను. నా దగ్గర ఇంకా బోల్డ్ అంత సినానిమ్స్ ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కింద కామెంట్ చేయండి, ఇంకొన్ని సినానిమ్స్ అప్లోడ్ చేయండి అని. డైరెక్ట్గా ఏకంగా 100 ఆర్ 200 పైన, అట్లీస్ట్ మినిమం 100 అయితే పక్కా అప్లోడ్ చేస్తాను, మీరు కానీ ఇంట్రెస్ట్ ఉందని చెప్తే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ వెరీ మచ్, బై బై.